గుడ్ ఈవెనింగ్ ట్రేడర్స్. సో, రేపు మార్కెట్ యొక్క అనాలిసిస్ దాని గురించి ఈరోజు మనం డిస్కషన్ చేస్తున్నామండి. ఓకే. సో, మనం చెప్పుకున్నట్టు మార్కెట్‌లో మనకు 56,500 బ్రేక్ అన్నది వరకు మనం మార్కెట్‌లో అప్ సైడ్‌లో ఛాన్స్ ఉంటాయని చెప్పానండి. సో, మార్కెట్‌లో మనకు దాన్ని నియర్ బై నుంచి మార్కెట్ మనకు ప్రైస్ రిజెక్ట్ అయింది. సో, ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి మార్కెట్ మనకు నెగెటివ్‌లో క్లోజ్ అయిందండి మార్కెటు. ఓకే. సో, మనం దీన్ని ఎలా ప్రిడిక్ట్ చేసుకోవాలనుకుంటే, రేపు గనుక మన మార్కెట్‌లో ఫ్లాట్ గాని, గ్యాప్ గాని అండ్ గ్యాప్ డౌన్ అయిన మార్కెట్‌లో ప్రైస్ రిజెక్ట్ అయిందంటే 56,500 బ్రేక్ అయిందంటే, మార్కెట్‌లో కంటిన్యూ పడిందంటే, మళ్ళా మార్కెట్‌లో రివర్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువుందండి. ఎందుకంటే, ఎప్పుడైనా గాని మార్కెట్‌లో డ్రాగెస్ట్ పడిందంటే, మార్కెట్‌లో మళ్ళా రికవర్ అయ్యే ఛాన్స్ ఎక్కువుంటది. సో, ఎందుకంటే మార్కెట్‌లో మనకు ఆల్‌మోస్ట్ ఇక్కడ ఎవరైతే బయర్స్ ఉన్నారో, సో, ఈ బై చేసిన వాళ్ళందరూ సో, ఈ మూవ్‌మెంట్‌లో ఎగ్జిట్ అయ్యి ఉంటారు. సో, ఈ మూవ్‌మెంట్ ఏదైతే ఉంది చూసారా? సో, ఇది ఖచ్చితంగా మన రిటైల్ ట్రేడర్స్ అయితే చేయలేరండి. సో, ఆపరేటర్స్ గాని, లేదా బిగ్ ఇన్వెస్టర్ గాని వాళ్ళు మాత్రమే ఈ మూవ్‌మెంట్ తీసుకురాగలుగుతారు. సో, అదే మూవ్‌మెంట్‌గా రేపు మార్కెట్‌లో మనకు గ్యాప్ డౌన్ అయిన తర్వాతకి మార్కెట్‌లోకి మనం కంటిన్యూ‌గా ఫాలో చేసిందంటే, సో, మార్కెట్‌లో మళ్ళీ రివర్స్ అయ్యే ఛాన్సే ఎక్కువుంటదండి. ఓకే. సో, లేదు మనకు కంటిన్యూ‌గా సెల్లింగ్ ఉండాలి మార్కెట్‌లో అంటే మాత్రం రేపు మార్కెట్‌లో ఏం చేయాలంటే ఫ్లాట్ ఓపెన్ అయిన తర్వాతకి మార్కెట్‌లో కన్సల్టేషన్ అయిన తర్వాతకి సెకండ్ హాఫ్‌ల అంటే 12:30కి గాని, 1:30కి గాని మార్కెట్‌లో మనకు 50 మినిట్స్ క్యాండిల్ గాని బ్రేక్‌ఔట్ ఇస్తే డౌన్ సైడు సో, మార్కెట్‌లో మళ్ళా ఫాలో అయ్యే ఛాన్స్ ఉంటది గానీ, రేపు ఒకవేళ డైరెక్ట్ మనకు గ్యాప్ డౌన్ అయిన తర్వాతకి ఫాలో అయింది. మార్కెట్ మళ్ళీ కన్సల్టేషన్ వల్ల బ్రేక్ ఇచ్చిందంటే, మార్కెట్‌లో మళ్ళా కొంచెం రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటదండి. సో, చూసుకొని జాగ్రత్త చేసుకోండి. లేదు మనకు సెల్ చేయాలనుకుంటే మార్కెట్‌లో రేపు ఫ్లాట్ ఓపెన్ అయిన తర్వాత గాని, గ్యాప్ డౌన్ అయిన తర్వాతకి మార్కెట్ ఫస్ట్ మనకు రివర్స్ అయినంక సో, మళ్ళీ మనకు 55,500 బ్రేక్ అయిందంటే, సో, అక్కడ మనం ఏమన్నా ట్రేడ్ అటెంప్ట్ చేస్తే బెటర్ అండి. ఓకే. డైరెక్ట్ పడిపోయినప్పుడు మాత్రం అరే! పడిపోతదమ్మా సెల్ చేయకండి. సో, మార్కెట్‌లో మళ్ళా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఓకే. నెక్స్ట్ మనకు మార్కెట్‌లో బయింగ్ జరగాలంటే మాత్రం గ్యాప్ అయ్యి 56,500 పైన మనకు మార్కెట్‌లో 1 అవర్ గాని సస్టైన్ అయితేనే గాని మార్కెట్‌లో మళ్ళీ అప్‌సైడ్ అయ్యే ఛాన్స్ ఉండదండి. ఎందుకంటే నిన్నటి హై, మొన్నటి హై బ్రేక్ అయితేనే మార్కెట్‌లో మళ్ళీ ఏమైనా అప్‌సైడ్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే గ్లోబల్‌లో గూడా కొంచెం న్యూస్ నడుస్తుందండి. సో, దానివల్ల మేబీ మార్కెట్ అంత ఫాస్ట్‌గా అప్‌సైడ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. సో, నేను అనుకుంటున్నాను. సో, మనమైతే న్యూస్ బేస్‌గా చేయలేము కాబట్టి మనం అనుకున్న ప్రకారం అయితే మార్కెట్‌లో టెక్నికల్ అనాలిసిస్ మీద బేస్ అయి ఉండేది కాబట్టి చెప్తున్నాను. అందుకే మార్కెట్‌లో ఫ్లాట్ గాని, గ్యాప్ గాని అయితే మాత్రం మార్కెట్‌లో ఒకవేళ సెల్ చేయాలనుకుంటే మాత్రం మార్కెట్‌లో ఫస్ట్ బ్రేక్‌ఔట్ ఇచ్చే తర్వాతకి మార్కెట్‌లో ఇక్కడున్న సెల్లర్స్‌ని ఎగ్జిట్ అయిపోయిన తర్వాతకి మళ్ళీ బ్రేక్‌ఔట్ ఇస్తే ఇక్కడ ట్రేడ్ అటెంప్ట్ చేయొచ్చు గానీ, డైరెక్ట్ కంటిన్యూ‌గా పడుతున్న చేయకండి. ఓకే. సో, మళ్ళా మార్కెట్ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఓకే. ఒకవేళ మార్కెట్‌లో మళ్ళీ బయింగ్ ఉండడం మాత్రం ఏం చేయాలి? మార్కెట్ గ్యాప్ అవ్వాలి. 56,500, 800 పైన గ్యాప్ అవ్వాలా? గ్యాప్ అయిన తర్వాత మార్కెట్ ఇక్కడ హోల్డ్ చేసిన తర్వాత మార్కెట్‌లో మనకేమైనా అప్‌సైడ్ అయ్యే ఛాన్స్ ఉంటదండి. ఓకే. సో, ఫర్దర్‌గా మనకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా టెలిగ్రామ్ ఛానెల్‌లో మీకు అప్డేట్ చేస్తాను. సో, నా టెలిగ్రామ్ ఛానెల్ మీకు లింకు డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. ఓకే. సో, రేపు బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ వచ్చేసి 56,500 ఫస్ట్ సపోర్ట్ లెవెల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి 56,280 అండ్ థర్డ్ వచ్చేసి 56,100 అండి. ఓకే. అండ్ మనకు రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసి 56,800 అండ్ సెకండ్ వచ్చేసి 57,000 అండ్ థర్డ్ వచ్చేసి 57,200 అండి. ఓకే. సో, మన నెక్స్ట్ నిఫ్టీకెళ్ళిపోదాం. సో, నిఫ్టీలో కూడా ఈరోజు గ్యాప్ అయింది. మార్కెట్‌లో మనకు ప్రైస్ రిజెక్ట్ అయింది. సో, ఇక్కడ ఎవరైతే గ్యాప్ ఫిల్ అయిద్దని మనం సెల్ చేసి ఉంటారో, సో, వాళ్ళందరిని మళ్ళా ఎగ్జిట్ చేపించిందండి మార్కెటు. సో, మార్కెట్ మళ్ళీ సెల్ చేశారు. మార్కెట్‌లో మళ్ళా స్టాప్ హిట్ అయింది. సో, మార్కెట్‌లో మనకు 25,000 బ్రేక్ అయినంత వరకు అప్ సైడ్ ఉంటదని చెప్పాం గాని నిన్న. ఓకే. సో, మార్కెట్‌లో మనకి 25,000 పైనే మనకు మార్కెట్ సస్టైన్ అయిందండి. ఓకే. సో, మనకు దీంట్లో కూడా రేపు మనకు ఫ్లాట్ గాని, గ్యాప్ అప్ గాని అండ్ గ్యాప్ డౌన్ అయిన మార్కెట్‌లో మనకు సెల్లింగ్ కూడా ఛాన్స్ ఉంటదండి. ఓకే. సో, దీంట్లో కూడా మనకు ఫస్టు డైరెక్ట్ మనకు 25,000 బ్రేక్ అయిందంటే మాత్రం డైరెక్ట్ మళ్ళా మనకు మార్కెట్ ఈ లెవెల్ నుంచి గాని, ఈ లెవెల్ నుంచి గాని మనకు కొంచెం రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటదండి. ఒకవేళ దీంట్లో మనకు మార్కెట్‌లో మళ్ళీ అప్ సైడ్ ఎళ్ళాలంటే మాత్రం మన 25,150 పైన గ్యాప్ అయ్యి మార్కెట్‌లో ఇక్కడ సస్టైన్ అవుతూనే బ్రేక్‌ఔట్ ఇస్తే మళ్ళీ మనకు అప్ సైడ్ అయ్యే ఛాన్స్ ఉంటదండి. ఎందుకంటే మనకు నిన్నటి హై బ్రేక్ అయితేనే మనకేమన్నా మార్కెట్‌లో అప్ సైడ్ ఎళ్తదండి. సో, మనం ఓవరాల్‌గా చూసుకుంటే గూడా డే క్యాండిల్స్‌లో సో, మార్కెట్ ఇక సస్టైన్ అయింది. సస్టైన్ అయిన తర్వాతకి మార్కెట్‌లో మనకు గ్యాప్ అయింది. సో, ఇయన్నీ హై బ్రేక్ చేసి కూడా మార్కెట్‌లో మనకు గ్యాప్ అయిన తర్వాత మార్కెట్‌లో మనకు ఎటువంటి గ్రీన్ కలర్ పడకుండా మనకు రెడ్ క్యాండిలే పడుతుంది. సో, దీని ఇంటెన్షన్ ఏందంటే మార్కెట్ మనకు ఒకసారి కరెక్షన్ వచ్చిన తర్వాత మళ్ళా అప్ సైడ్ అయ్యే ఛాన్స్ ఉంటదని
అనుకుంటున్నాను నేనైతే. సో, మళ్ళొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు నిఫ్టీ గురించి. సో, దీనిలో రేపు ఫ్లాట్ గాని, గ్యాప్ డౌన్ గాని, గ్యాప్ అయితే మార్కెట్‌లో మనకు సెల్లింగ్ ఉండే ఛాన్స్ ఉంటదండి. ఓకే. ఒకవేళ మనం డైరెక్ట్ మనకు మార్కెట్‌లో మన సెల్లింగ్ వస్తేనే మాత్రం మార్కెట్‌లో మనం వెయిట్ చేయండి. మళ్ళా మార్కెట్ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఓకే. లేదు మార్కెట్‌లో గ్యాప్ అయిన తర్వాతకి 25,150 పైన మనకు సస్టైన్ అయింది మార్కెట్ అంటే మాత్రం అండ్ హై బ్రేక్ అయిందంటే మార్కెట్‌లో మనకు అప్ సైడ్ అయ్యే ఛాన్స్ ఉంటదండి. ఓకే. సో, ఫర్దర్‌గా మీకేమన్నా దీంట్లో ఇన్ఫర్మేషన్ కావాలంటే నా టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్డేట్ చేస్తాను. సో, నా టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. సో, లింక్ మన డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, నా టెలిగ్రామ్ ఛానెల్ వచ్చేసి ఆర్‌కే సైకాలజీ ఆఫ్ ట్రేడింగ్ అండి. ఇక్కడ షో అవుతుంటది. దాన్ని చూసి మీరు జాయిన్ అయిపోండి. సో, రేపు నిఫ్టీ లెవెల్ వచ్చేసి మనకు 25,000 సపోర్ట్ లెవెల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి 24,930 అండ్ థర్డ్ వచ్చేసి 24,870 అండి. ఓకే. సో, రిస్టేజ్ వచ్చేసి మనకు 25,150 అండ్ 25,220 అండ్ 25,300 అండి. ఓకే. నెక్స్ట్ మనం సెన్సెక్స్‌కెళ్ళిపోదామండి. సో, సెన్సెక్స్ కూడా సేమ్ అండి. మనకు నిఫ్టీ లాగానే బిహేవ్ చేస్తది. సో, దీనిలో కూడా ఫ్లాట్ గాని, గ్యాప్ డౌన్ అయితే మాత్రం మార్కెట్‌లో మనకు సెల్లింగ్ ఉండే ఛాన్స్ ఉంటదండి. సో, 82,000 బ్రేక్ అయిన తర్వాతకి సో, దీనిలో కూడా ఫస్ట్ మనకు 82,000 బ్రేక్ అయిందంటే మార్కెట్‌లో మనకు రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటదండి. సో, లేదు మార్కెట్ ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యి బ్రేక్‌ఔట్ ఇచ్చిందంటే మనకు ఫాల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటదండి. ఓకే. సో, ఒకవేళ లేదు దీంట్లో బయింగ్ జేయాలంటే మాత్రం 82,600 పైన మనకి గ్యాప్ అయ్యి మార్కెట్ ఇక్కడ సస్టైన్ అయితేనే మన మార్కెట్ ఏమైనా అప్‌సైడ్ అయ్యే ఛాన్స్ ఉంటదండి. సో, ఇక్కడ ఆల్రెడీ ఎవరో సెల్ చేశారో సో, వాళ్ళని ఎగ్జిట్ చేపించుకుంటేనే మార్కెట్ కిందకొచ్చేసిందండి. సో, మాక్సిమం ఇక్కడ సెల్లర్స్‌కి ఎస్ఎల్స్ అవైలబుల్ లేవు. ఓకే. సో, మార్కెట్ మళ్ళీ అప్ సైడ్ ఎళ్ళిందంటే సో, గ్యాప్ అయిన తర్వాతకి ఇక్కడ మార్కెట్ 1 అవర్ సస్టైన్ అవుతూనే అప్ సైడ్ ఎళ్తదండి. లేదంటే మార్కెట్ మళ్ళా మన కింద పడే ఛాన్సే ఉంటది. ఓవరాల్‌గా ఏందంటే మార్కెట్‌లో మనకు అప్ సైడ్ ఎళ్ళాలంటే ఫస్ట్ ఒక కరెక్షన్ జరగాలండి. కరెక్షన్ జరిగిన తర్వాత మార్కెట్‌లో ఏమన్నా మనకు అప్ సైడ్ అయ్యే ఛాన్స్ ఉంటదండి. ఓకే. సో, రేపు మన లెవెల్స్ చూసుకుంటే సెన్సెక్స్‌లో మన సపోర్ట్ లెవెల్ వచ్చేసి 82,090 ఆర్ 82,000 అండ్ సెకండ్ వచ్చేసి 81,900 అండ్ థర్డ్ వచ్చేసి 81,730 అండి. అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 82,500 ఆర్ 550 అండ్ నెక్స్ట్ వచ్చేసి 82,800 అండ్ థర్డ్ వచ్చేసి 83,000 అండి. ఓకే. సో, దీనిలో కూడా మనకి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో అప్డేట్ చేస్తానండి. సో, లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను. సో, జాయిన్ అవ్వండి ప్లీజ్. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. నా అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థాంక్ యూ అండి. బై. గుడ్ నైట్.